నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆగస్టు 10వ తేదీ గురువారం రోజున నిర్వహించనున్న హమాలీ కార్మికుల మహాసభను విజయవంతం చేయాలని యూనియన్ అధ్యక్షులు ఎనిగంటి ఎల్లారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రోజున చందుర్తి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ హమాలీలకు ఎలాంటి ఆర్థిక చేయూత లభించడం లేదని, ఎగుమతులు దిగుమతుల సమయంలో హమాలీల పాత్ర ఎంతో ఉందని, కాగా ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల వీరి మనుగడకే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా చందుర్తిలో సిరిసిల్లలో నిర్వహించనున్న సభలకు సంబంధించిన ఓ పోస్టర్ను ఎనిగంటి ఎల్లారెడ్డితో పాటు పలువురు విడుదల చేశారు. సభలకు భారీగా హమాలీ కార్మికులు తరలివచ్చి తమ సమస్యలపై ప్రభుత్వానికి గలం వినిపించాలని వారు ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డితో పాటు హమాలీ సంఘం మండల శాఖ అధ్యక్షులు శనిగారపు ప్రకాష్, మెంగని రవి, గ్రామ శాఖ అధ్యక్షులు గస్కంటి రమేష్, నాగం ఎల్లయ్య, నీరటి ప్రభాకర్, లింగంపల్లి అర్జున్, అశోక్ తదితరులు ఉన్నారు. 10వ తేదీ రోజు హమాలీ సంఘం జిల్లా మహాసభలు ఉన్నాయి. దాని కొరకు ఈరోజు చందుర్తి మండలంలో కరపత్రము ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత హమాలీల పట్ల చిన్న చూపు చూడడం జరుగుతుంది. హమాలీల సంక్షేమ కొరకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని చలో హైదరాబాద్ కార్యక్రమం చేయడం జరిగింది. ఎన్నోసార్లు అన్ని మండల కేంద్రాలలో ధర్నా చేసి వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ బంగారు తెలంగాణ ఏర్పడుతుంది, ఆ దిశగా ఈ ప్రభుత్వము ఆలోచించాలి. ఆలోచించని ఎడల ఈ మహాసభలో మేము ప్రభుత్వం మీద మా హక్కుల కొరకు పోరాటాలు ఏ విధంగా చేయాలనేది ఈ రెండేళ్లలోపు పోరాటాలు చేసి మా హక్కులను వెల్ఫేర్ బోర్డు కానీ, ఎంఆర్ఓ ద్వారా గుర్తింపు కార్డులు కానీ, ఈ 3 ఎకరాల భూమి కానీ సాధించడానికి ఏ విధంగా పోరాటం చేయాలనేది ఈ మహాసభలో నిర్ణయించుకోవడం జరుగుతుంది. కావున ఈ జిల్లాలో ఉన్న ఈ మండలాలలో ఉన్న హమాలీ కార్మికులందరూ ఈ మహాసభకు తరలివచ్చి విజయవంతం చేయాలనేది సిఐటి జిల్లా కమిటీ డిమాండ్ కోరుచున్నాము. మన జిల్లా నాయకుడు అయినటువంటి ఎగమంటి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో హమాలీ మహాసభ కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. దీని గురించి ఆగస్టు 10వ తారీఖు నాడు సిరిసిల్ల జోన్లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరూ హమాలీ కార్మికులు ఐక్యంగా పోరాడాలని, అందరూ తరలిరావాలని కోరుతున్నాను. వేములవాడ పట్టణంలోని 1వ వార్డులో 6,20,000 రూపాయల ఎస్ఎఫ్సి నిధులతో నిర్మించనున్న మెటల్ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం రోజున మున్సిపల్ చైర్పర్సన్ నామల ఉమా లక్ష్మీరాజం భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజుతో పాటు కౌన్సిలర్లు పుల్కం శ్రీలక్ష్మీరాజు, ముద్రకొల్ల వెంకటేశం, నిమ్మశెట్టి విజయ్, కూరగాయల శ్రీనివాస్, కుమార్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు ముప్పెటి శ్రీనివాస్, కట్కూరు శ్రీనివాస్, పెంట బాబు, ఇప్పపుల అజయ్తో పాటు రాపల్లి శ్రీధర్, పి మర్మద్, మంగళ శ్రీనివాస్, ఆర్య సత్యనారాయణ, భాస్కర్ రావు తదితరులు ఉన్నారు. అది మాత్రం కరెక్టే కదా, ఈ మాట కరెక్ట్. ఓకే 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 పట్టణంలో 1వ వార్డులోని ఈరోజు మున్సిపల్ నుంచి ఎస్ఎఫ్సి రోడ్ బ్యాండ్స్ కింద 6,20,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా భూమి పూజ చేయడానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి ఇంకా మిగతా వార్డుల సమస్యలు కూడా రానున్న 2 సంవత్సరాల్లో అన్ని రోడ్లలో, అన్ని వాడకట్లలో సిసి రోడ్లు వేసి మంచి ఎలాంటి అపరిశుభ్రత లేకుండా పరిశుభ్రమైన రోడ్లు మరి మొన్నటికి మొన్న కూడా గౌరవ శాసనసభ్యులు గారు 6 కోట్ల రూపాయలు కూడా వేములవాడ పట్టణానికి కేటాయించింది. దానిలో ఆ 6 కోట్ల రూపాయల్లో 60 లక్షల రూపాయలు మన 1వ వార్డు కూడా కేటాయించడం జరిగింది. దానికి సహకరించినటువంటి చైర్పర్సన్ గారికి, మరి మిగతా కౌన్సిలర్ అందరికీ మరి ప్రత్యేకంగా ఎమ్మెల్యే అమీర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క భూమి పూజ కార్యక్రమానికి వచ్చినటువంటి కౌన్సిలర్కు, మరి
సీనియర్ నాయకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. శాసనసభ్యులు మరియు అలాగే చైర్పర్సన్ నామాల ఉమా లక్ష్మీరాజన్ గారు పట్టణ అభివృద్ధి కొరకై అహర్నిశలు పాటుపడుతూ మొన్నటికి మొన్న మున్సిపల్ నిధుల నుండి 6 కోట్ల రూపాయలు అయితేనేది, ఈ ఎస్ఎఫ్సి నిధుల నుండి ఈ చాత్రాజ్పల్లి బీటీ రోడ్ నుండి ఇది లక్ష్మీపురం వరకు మెటల్ రోడ్డు 6 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మరియు లక్ష్మీపురం వాసులకు మరియు బాలనగర్ వాసులందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఈ విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వేములవాడలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పునర్నిర్మాణం మంచి ఇది వరకు పాత రోడ్లు కూడా కొన్ని ఉన్నాయి. ఈ సభాముఖంగా చైర్పర్సన్ గారు తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా అందరికి ఇబ్బందికరమవుతున్నటువంటి రోడ్డు మన సుభాష్ నగర్ది, అది కూడా చెప్పటం కాంట్రాక్ట్ టెండర్ జరిగిందని చెప్పి సంతోషం. వారికి ఉదయపూర్వక కృతజ్ఞత తెలుస్తూ వారికి మరియు కౌన్సిలర్లందరికీ ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మొదటి బైపాస్ రోడ్డు మరి లక్ష్మీపురం ఎస్సీ కాలనీకి పోయే లింక్ రోడ్లో మెటల్ రోడ్డుతో 6,25,000 రూపాయలతో మెటల్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి మరి భూమి పూజకు ఇచ్చేసిన గౌరవ చైర్పర్సన్ గారు, మరి వార్డు కౌన్సిలర్ పుల్కం శ్రీలక్ష్మి రాజు గారు, ఇతర టీఆర్ఎస్ పార్టీ నాయకుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఫస్ట్ వార్డు నిజంగా ఇది ఒక ఒడిదుడుకుల మధ్య ఉన్న వార్డు. ఎందుకంటే ఈ వేములవాడ పట్టణంలోని ఉన్న వార్డులు ఒక ఎత్తు అయితే ఈ ఫస్ట్ వార్డు ఒక ఎత్తు. ఈ యొక్క ఒక 5-6 గ్రామాలతోని ఎస్సీలకు నిజంగా మంచి ఉపయోగపడే ఈ రోడ్డు మరి ఇప్పుడైనా చేస్తున్నందుకు మరి నాణ్యత పాటించి కాంట్రాక్టర్ గారు త్వరగా పూర్తి చేసి మరి ఈ యొక్క రోడ్డును తరతరాలుగా ఉపయోగపడే విధంగా కూడా నాణ్యత పాటించి చేయాలని చెప్పి వారు కోరుతూ మరి ఈ కార్యక్రమం ఆహ్వానించిన కౌన్సిలర్ రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అత్యంత వెనుకబడిన వార్డు అంటే 1వ వార్డు బాలనగర్, లక్ష్మీపురం, ఆమ్లెట్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి బ్యాక్వర్డ్ గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా నోచుకున్నటువంటి ఈ లక్ష్మీపురం, బాలనగర్, లాలపల్లి గ్రామాలలో వార్డులో ఫస్ట్ వార్డులో ఈరోజు 6,40,000 రూపాయలతోటి సీసీ రోడ్డు నిర్మాణం భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. మరి దీనికి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారు, చైర్పర్సన్తో పాటు కౌన్సిలర్లు అందరూ కూడా మరి ముఖ్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమం పాల్గొంచుకొని ఇంకా వేములవాడ పట్టణాభివృద్ధి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ రమేష్ బాబు గారు పట్టణాభివృద్ధి చూపిస్తున్నటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమంలో వారికి వెన్నుదన్నుగా మేమందరం వారు కూడా ఈ పట్టణాభివృద్ధికి మరి ముందుకెళ్తున్నామని కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 1వ వార్డులో పత్తడి పొశమా నుండి లక్ష్మీపూర్ కాలనీ వాసుల వరకు కలిపే లింక్ రోడ్డును భూమి పూజ చేసినందుకు మాకు ఆనందంగా ఉన్నది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గారికి, వార్డు కౌన్సిలర్ గారికి మా యొక్క కౌన్సిలర్, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ రోడ్డు ఉపయోగపడలేను 6,23,000 తోటి రోడ్డు ఓపెనింగ్ జరిగింది. ఇలా దాన్ని అతి తొందరలో ఏ వాడకైనా కానీ తొందరగా చేద్దామని చెప్పి పాటిస్తున్నాం. ఎందుకంటే కొన్ని వాడలు కూడా కాలేవు, ఆ వాడలు కూడా అందరం చేద్దామని చెప్పి తెలియజేసుకున్న తోటి కౌన్సిలర్లు కానీ టీఆర్ఎస్ నాయకులకు పేరుపైన ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాం. 3వ వార్డులో బైపాస్ రోడ్డు గుండా లింకప్ రోడ్ను, మెటల్ రోడ్డును దాదాపు ఒక 6,30,000 తోటి ఈ యొక్క రోడ్డును గౌరవ కౌన్సిలర్ గారు పుల్కం లక్ష్మీ శ్రీ రాజు గారు వారి యొక్క మున్సిపల్ ఫండ్స్ నుంచి ప్రత్యేక చొరవతోటి కొట్లాడి సాధించి తీసుకురావడం జరిగింది. గతంలో మున్సిపల్ వార్డులో 1వ వార్డు చిల్లా చెదురుగా ఉండేది పెడుతుంది. ఈ యొక్క నిధులను గౌరవ ఎమ్మెల్యే గారు కూడా 6 కోట్ల నిధుల్లో దాదాపు 60 లక్షల నిధులు కూడా పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క వార్డు పైన ఎక్కువ శ్రద్ధ నుంచి డెవలప్మెంట్ చేస్తున్నటువంటి గౌరవ కౌన్సిలర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిలర్లకు, టీఆర్ఎస్ నాయకులకు, వార్డు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. కోనరావుపేట మండలం బౌసాయిపేట గోవిందరావుపల్లి తాండాలో మంగళవారం రోజున గిరిజనులు శీతల భవానీ పండుగను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. మంగళవారం రోజున జరిగిన ఈ పండుగ సందర్భంగా గిరిజన మహిళలు, యువతులు భవానీ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ మహిళలు నృత్యాలతో, పాటలతో పండుగను జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎస్ఐ రమేష్ తో పాటు ఎంపీటీసీ పద్మావతి, నాయకులు ప్రకాష్ నాయక్, రాజు నాయక్, జగన్ నాయక్, చంద్రు నాయక్, గిరిజనులు హాజరయ్యారు.
అది కొని మా ఊరు పడేది సతి ఆడి వేద్దాం పడుతూ మినిట్ పట్టేని आंग बात देखन बड़ा छोड़ देख ले परले देखो दिए रेल दो हो जा कहीं भर जाए नहीं इधर मेलन घेरन मेलन సంవత్సరానికి పంటలు వేసుకు చినుకులు పడ్డ తర్వాత ఈ పండుగ అనేది జరుపుకుంటాము. భక్తితోటి ఈ శీతల పండుగ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు శీతల భవాని పూజ జరుపుకోవడం జరుగుతుంది. మా యొక్క ఇంతకుముందే చూసి ఉంటారు, ఎందుకంటే గోదలు ఉంటాయి, అంటే అప్పుడు మాట ఇచ్చి మరి వాళ్ళు చేయడానికి ఉన్నారు కనుక చేస్తున్నారు కనుక వాళ్ళకు కూడా ఆ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత చేయడం. మార్పు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలం దున్నపల్లి గ్రామానికి చెందిన నలుగురు పేద విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి సంస్థ ఆధ్వర్యంలో చేయూతను అందిస్తున్నారు. గ్రామానికి చెందిన నలుగురు పేద విద్యార్థులను దత్తత తీసుకొని వారికి విద్యాభ్యాసంతో పాటు పుస్తకాలు, యూనిఫామ్లు, బ్యాగులు అందజేస్తున్నట్లు సంస్థ చైర్మన్ మంద వెంకటేశం తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చక్కపల్లి భూమిరెడ్డి, ఉపాధ్యక్షులు పెండ్యాల రాములు, ఉప సర్పంచ్ మంద వెంకటేష్, వేణు, రషీద్, నరేష్, గణేష్ తో పాటు గంగరాజం గ్రామస్తులు ఉన్నారు. కాగా స్వచ్ఛంద సంస్థ తరపున విద్యార్థులను దత్తత తీసుకోవడంపై గ్రామస్తులు వీరిని అభినందించారు.
కోటపల్లి గ్రామంలో మార్పు అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించడం జరిగింది. ఇట్టి స్వచ్ఛంద సంస్థను నిరుపేదటువంటి పేద విద్యార్థులకు మరియు విద్యాపరంగా కానీ వైద్యం పరంగా కానీ అన్ని రంగాల్లో ఈ మార్పు అనే సంస్థ ముందుండి అందరికీ ఆర్థిక పరంగా సామాజిక పరంగా సేవ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు పేద విద్యార్థి అయినటువంటి 4 విద్యార్థులకు ఈ సంవత్సరము విద్యతో పాటు వారికి పుస్తకాలు మరి బ్యాగులు అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. వారికి చందుర్తి మండలం మల్యాల గ్రామంలో నిరుపేదలకు ప్రభుత్వం అందజేసిన భూమికి హద్దులు చూపించకపోవడాన్ని నిరసిస్తూ ఆర్పీఐ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 118లోని నిరుపేదలకు పంపిణీ చేసిన భూమిని ఇంతవరకు అందజేయకపోవడంపై ఆర్పీఐ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని మంగళవారం రోజున ముట్టడించారు. 35 సంవత్సరాల క్రితం నిరుపేదలకు పంపిణీ చేసిన భూమికి హద్దులు చూపకపోవడంపై అధికారులను వారు నిలదీశారు. దీనిపై మల్యాలకు చెందిన లబ్ధిదారులతో పాటు మేకల కమలాకర్ తదితరులు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కార్యాలయంలో ఎన్ఎం నారాయణ, మేరుగు తిరుపతి, లోకోజు శంకరయ్య, దావీద్, వెంకటేష్, కట్ట సరోజన, శ్రీపాద ఉమా, రాజు తదితరులు ఉన్నారు. కొంతమందికి పట్టాలు ఇచ్చారు, హద్దులు చూపించలేరు. కొంతమంది ప్రొసీడింగ్ కాబట్టి ఇచ్చారు, పట్టాలు చేయలేరు. పానీలో నంబర్ ఉన్నది, పానీలో పేరున్నది కానీ వాళ్ళకు ఇంతవరకు హద్దులు చూపించలేదు. గత 5 సంవత్సరాల నుండి లబ్ధిదారులతో గత 5 ఎంఆర్ఓలు బదిలీ అయ్యారు సార్. ఎందుకంటే అన్ని జిల్లాలలో కూడా ప్రభుత్వం రోజు చందుర్తి తహసీల్దార్ కార్యాలయాన్ని మల్యాల గ్రామ ప్రజలు సర్వే నెంబర్ 118లోని లబ్ధిదారులు అందరూ కలిసి ఈరోజు ముట్టడించడం జరిగింది, దిగ్బంధం చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుండి లబ్ధిదారులతో కలిసి ఎన్నిసార్లు ధర్నాలు చేసినా రాస్తారోకోలు చేసినా మరి మాకు హద్దులు చూపించండి, మా భూమి మాకు ఇవ్వండి అని గత తహసీల్దారులకు మా గోడు వెళ్ళబోసుకుంటున్నప్పటి నుండి ఇంతవరకు ఏనాడు కూడా మరి ఒక్కరికి కూడా హద్దులు చూపించండి పాపన పోలేదు. మరి ప్రతి ఒక్క ఎంఆర్ఓ వస్తున్నారు, వెళ్తున్నారు. ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఏమని చెప్తున్నారంటే మేము 2-3 రోజులలో మీకు కంపల్సరీ హద్దులు చూపిస్తాం, సర్వే చేపిస్తాం, టీమ్ ఆఫ్ సర్వేని తెప్పించి సర్వే చేపిస్తామని చెప్తా ఉన్నారు. మరి చాలా మటుకు మేము ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం. ఎన్ని ధర్నాలు వేసినా రాస్తారోకోలు వేసినా ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు ఈరోజు లంచాలు తీసుకొని ఈరోజు భూస్వాములకు కొమ్ము కాస్తూ ఉన్నారు. మరి ఎన్నిసార్లు గుండ్రు పక్క ఆధారాలు అని తీసుకొచ్చిన తర్వాత మేము కూడా రాసుకున్నాం. ఆ సర్వేయర్ గారు, ఆర్ఏ గారు వేరే వాళ్ళు రాసుకోవడం జరిగింది. మరి వాళ్ళకు ఎంత కమ్ముడు పోయారు మీరని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి నీచమైనటువంటి రెవెన్యూ అధికారులు ఉన్నంత కాలం మరి రెవెన్యూ వ్యవస్థ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇది దుర్మార్గమైనటువంటి రెవెన్యూ వ్యవస్థ ఉన్నది. మరి రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మల్యాల గ్రామ లబ్ధిదారులకు మీరు న్యాయం చేసే వరకు మేము పోరాటం చేస్తాం. ఇవ్వాల్సింది ఈ ఇష్యూను కూడా మేము చందుర్తి మండలం మల్యాల గ్రామ ఇష్యూను రేపు ఎల్లుండి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. మరి ఇవ్వాల్సింది నిరంతర కార్యక్రమాలు, మల్యాల గ్రామ ప్రజలకు న్యాయం జరిగే వరకు నిరంతర కార్యక్రమాలు చేపడతాం. ఈరోజు ముట్టడి కార్యక్రమం చేసినాము, రేపు కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేస్తాము. అదేవిధంగా నిరాహార దీక్షలు, రాస్తారోకోలు ఈ కార్యక్రమాలు అంతే వరకు దీనికి బాధ్యులైనటువంటి రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ సస్పెండ్ చేసేంత వరకు మల్యాల గ్రామ ప్రజలందరికీ న్యాయం జరిగేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ బీసీ సెల్ విభాగం ప్రతినిధి అయిన వేముల అశోక్ మంగళవారం రోజున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేముల అశోక్ రాక సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆయనకు ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. అనంతరం వారికి స్వామివారి ప్రసాదాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జంగం రాజేందర్తో పాటు రేగుల మల్లికార్జున్, సంటి మహేష్ తదితరులు ఉన్నారు. కాగా దర్శనం అనంతరం వేముల అశోక్ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ సిరిసిల్ల మండలం నేరేల వద్ద జరిగిన ఘటనలో దళితులను అకారణంగా అరెస్ట్ చేసి వారిపై 3rd డిగ్రీని ప్రయోగించడం దారుణమని, దళితులపై దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
కాశీగా పేరున్నటువంటి వేములవాడ దేవస్థానాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు పతా రామకృష్ణ గారి నాయకత్వంలో మరి దర్శించుకోవడం జరిగింది. బ్రహ్మాండమైన మాకు ఈ శ్రావణ మాసంలో మొదటి ఆశీర్వచనాన్ని దేవుని కోరుకునేది ఏంటంటే ఈ తెలంగాణలో ఏదైతే ప్రజలు ఆశించారో ఏ కష్టాలు అవుతారో అవి కూడా తొలగించాలని చెప్పి దేవుని మేము కోరుకున్నాము. అదేవిధంగా ఈ దుష్ట పాలన కూడా తొలగించాలని దేవుని కోరుకుంటున్నాం. ప్రజలందరూ కోరిన పాలన కాకుండా ఓవరాల్గా సంక్షేమ పథకాలు దళితులకు అది చాలా చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయి వారి సొంత పార్టీగా సొంత ఆలోచన విధానంతో పోతున్నారు. ఈ దేవుని మేము అదే కోరుకున్నాము. కనీసం ఈ ప్రాంతంలో దేవుడైన వాళ్ళకు బుద్ధి ప్రసాదించాలని, ఇప్పటికైనా వాళ్ళు ప్రజలు కోరిన మేరకు ప్రజలకు ఆశించిన వరకు పాలన కొనసాగేందుకు వాళ్ళకు రాజరాజేశ్వర స్వామి వారికి ఆశీస్సులు ఇచ్చి వాళ్ళను తప్పకుండా బుద్ధి మార్చి ఇప్పటికైనా ప్రజలందరికీ పరిపాలన అందించాలని చెప్పి కోరుకున్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరుని శివుని మందిరానికి ఈరోజు మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ అంతా కూడా శివుని ఆశీస్సులు పొందడానికి ఈ సన్నిధికి ఈ గుడికి ఈరోజు రావడం జరిగింది. స్వామివారిని సంపూర్తిగా దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలనే ఒక కృత నిశ్చయంతో ఈరోజు మందిరానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సిరిసిల్ల జిల్లా అదేవిధంగా ఈ వేములవాడ దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందింది. దక్షిణ కాశీగా పేరు ప్రఖ్యాతులు చెందిన ఈ దేవాలయం భక్తులకు మొత్తం తెలంగాణ ప్రజలకు కూడా మంచి సుభిక్షాన్ని ఇవ్వాలని చెప్పేసి భక్తులకు దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ పోలీస్ దాడులను ఖండించడానికి అదేవిధంగా ఆ పోలీసు చర్యలను ఖండించడానికి స్థానికంగా ఉన్న దేవుడే వాళ్ళ మీద ఒక మంచి ప్రయోగాన్ని వారి మీద చేయాలని చెప్పేసి అదేవిధంగా అటువంటి వారికి బుద్ధి చెప్పే విధంగా ఆ భగవంతుని మేము వేడుకుంటున్నాము, ఆ శివుణ్ణి మేము వేడుకుంటున్నాము. కాబట్టి రాబో రోజులలో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర ఎస్సీ మోర్చా మూకుమ్మడిగా ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ దాడులను ఎదిరించి వాళ్ళకు సహాయ సహకారాలు అందించడానికి మేము ముందుండి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ దేవుని సన్నిధిని మీ అందరి ముందు ప్రతినిధుల ముందు తెలియజేస్తున్నాం. భూమి వివాదంలో సమస్యను పరిష్కరించమని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని చందుర్తి మండలం నర్సింగాపూర్ కు చెందిన ఓ మహిళ వాపోయింది. చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మునిగాల సత్య అనే మహిళ తాను కొనుక్కుని రిజిస్టర్ చేసుకున్న 2 గుంటల భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని, దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తనపై మహిళ అని కూడా చూడకుండా తీవ్ర పదజాలంతో చందుర్తి ఎస్ఐ తిట్టాడని ఆరోపించింది. దీనిపై జిల్లా ఎస్పీతో పాటు సిఐకి ఫిర్యాదు చేస్తున్నట్లు, తనకు తగు న్యాయం చేయాలని బాధిత మహిళ కోరుతుంది. కాగా మహిళా ఆరోపణల విషయంపై చందుర్తి ఎస్ఐ శివకేశవులను సిటీ న్యూస్ వివరణ కోరగా, సివిల్ కేసుల్లో తాము తలదూర్చమని, తాము ఎలాంటి పరిష్కారం ఇక్కడ చూపమని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని మాత్రమే సూచించామని, అకారణంగా తమపై బాధిత మహిళ ఆరోపణలు చేస్తుందని వివరణ ఇచ్చారు. నా యొక్క భూమి 2 గుంటల భూమి కొనుక్కున్నా, దానికి న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన. నా ఎవిడెన్స్ చూడక ముందుకే నన్ను నా బూతులు వాళ్ళ ముంగట పిలిపించి, మా మరిది వాళ్ళ ముంగట పిలిపించి నన్ను ఇన్సల్ట్ చేసేసిండు. అది ఎవిడెన్స్ చూడలేదు, వాళ్ళని అడగలేదు, నా ముంగట వాళ్ళని కూడా అడగలేదు, నన్ను కూడా ప్రదర్శించినాక నువ్వు నాకు చూసినాక నువ్వు మటలిలో కొట్టు ఏదైనా ఇరగొట్టు. నేను అన్నది అట్లా ఎందుకు తిరుగుతున్నావు సార్, నువ్వు మా తప్పు ఉంటే చూడు, మా తప్పు చూసి అప్పుడు మటలు కొట్టు ఏమన్నా చేయి, నువ్వు కేసు చేయి, నువ్వు మొదలు ఇవ్వడం చూడ అంటే 7 రాసి ఇచ్చినావు అని అప్పుడు చూసిండు. మొన్న ఇచ్చిన కంప్లైంట్ అప్పుడు చూసిండు. నేను చెప్పినాక మా ఆయన నన్ను చేసుకున్నాడు, అంత మాట అనలేదు. ఈ నాయన అవసరం ఏమిటి నీకు, రావే పోవేనని పట్టదు. ఒక మహిళ చూడకుండా అట్లా మహిళని చూసి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి లేదు, అట్లా లేనే లేదు. ఆయన నానా బుద్ధులు పిచ్చి బుద్ధులు తిట్టేస్తున్నాను. తిట్టి నువ్వు స్టేలో తెచ్చుకున్నాక రాపను, అంతవరకు నా దగ్గరికి రాకు అని చెప్పి పంపించేసి ఎందుకు పోయినారు ఆ జాగ్రత్త అని చెప్పి ఉల్టా తిరుగుతున్నాడు. అసలు మొత్తం చూడకముందనే అట్లా అంటున్నాడు. నువ్వు స్టేట్ తెచ్చినాక నా దగ్గర అంటున్నాడు. వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర ఏం లేనే లేవు, అయినా కానీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాడు. మమ్మల్ని తిడతా ఉన్నాడు. ఇట్లా మాతో పాటు వచ్చిన పెద్ద మనిషిని చూసి అతను కూడా తిట్టిండు. ఆయన పెద్ద మనిషి ఆయన చాలా విలువ బీజేపీ పార్టీ అతను కూడా తిడుతున్నాడు. తన దాన్ని తిట్టాడు. తనని కాకుండా పెద్ద మనిషిని కాకుండా నన్ను కూడా తిట్టాడు. అట్లా ఇది చాలా ఖండిస్తూ
మీడియా తరఫు నుంచి ఒక వినతి చేసే మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఒక మీడియా తరఫు నాకు రిక్వెస్ట్. అభం శుభం తెలియని అమాయకులైన పాలమూరు జిల్లాకు చెందిన వలస కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్న కాంట్రాక్టర్ను అదుపులోకి తీసుకున్న ఘటన వేములవాడ పట్టణంలో జరిగింది. ఘటన పూర్వాపరంలోకి వెళ్ళగా పాలమూరు జిల్లా నాగర్ కర్నూలుకు చెందిన దాదాపు 43 మంది వలస కార్మికులు వేములవాడ గుడి చెరువు పనుల్లో పాల్పంచుకుంటున్నారు. కాగా వీరికి కాంట్రాక్టర్ అయిన వేముల రాధాకృష్ణ అనే వ్యక్తి 10,000 రూపాయల అడ్వాన్స్ మాత్రమే అందించి రోజుకు 100 రూపాయలతో పాటు భోజనం మాత్రమే అందిస్తూ గత 7-8 మాసాలుగా శ్రమ దోపిడీకి గురిచేస్తున్నాడు. కాంట్రాక్టర్ మాట వినకుంటే బెదిరించడంతో పాటు సదరు కార్మికులను చితక బాధడం కూడా చేస్తున్నారు. అయితే దీనిపై నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో సుభాష్, బృందాధర్ రావు, వాసుదేవ్, ప్రతాప్ల బృందం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై మంగళవారం రోజున విచారణకు వచ్చిన ఆర్డీఓ పాండురంగంతో పాటు వేములవాడ ఎంఆర్ఓ నక్క శ్రీనివాస్, ఎస్ఐ ఉపేందర్, లేబర్ ఆఫీసర్ రఫీలు సమస్యపై విచారణ చేసి కాంట్రాక్టర్ వేముల రాధాకృష్ణ అదుపులోకి తీసుకోవడమే కాకుండా సదరు కార్మికులకు తాత్కాలికంగా వేములవాడ పట్టణంలోని సినారే కళా మందిరంలో ఆశ్రయాన్ని కల్పించారు. సమస్యపై పూర్తి నివేదికను జిల్లా పాలనాధికారికి నివేదించనున్నట్లు వారు వివరించారు. కార్మికులకు వేతన చట్టం ప్రకారం కనీస వేతనం 265 రూపాయలు రోజుకు చెల్లించాలని, దీనిపై ఫిర్యాదు చేస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఒకసారి విజువల్స్ అబ్బా సార్ దగ్గర ఉంటుంది సార్ దగ్గర ఉంటుంది సార్ దగ్గర కాదు ఎవరెవరు పోయేది ఎంఆర్ఓ గారు టీంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ టీంలో మనకి ఇక్కడ 26 మెంబర్స్ అడల్ట్స్ వర్క్ చేస్తున్నారు, ప్లస్ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ మొత్తం 13, పిల్లలు 12 మంది ఉన్నారు. దీనికి సంబంధించి వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చి పని చేయిస్తున్నారని మా దృష్టికి వాళ్ళు తీసుకొచ్చారు. ఒకవేళ వాళ్ళు 3 నెలలు 2 నెలలు ఎన్ని రోజులు పనిచేసినా కూడా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి జియో ప్రకారం ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాము. దాన్ని లేదంటే కాంట్రాక్టర్ పైన మినిమం వేజెస్లో క్లెయిమ్ ఫైల్ చేస్తాం. స్టార్టింగ్ కదా సార్ మామనాడు డిస్ట్రిక్ట్ ఒక 34 లక్షల మంది వలస పోతారు. నేను పని చేసుకుంటే ఏమన్నా ఏమంటే నేను ఒక్కని కాదు సార్. మామనాడు డిస్ట్రిక్ట్లో 34 లక్షల మంది వలస పోతాను. నేను ఒక్కని కాదు. నేను ఒక యాజీ ఒక్క మేస్త్రి కాదు, నేను చిన్న మేస్త్రిని. గ్రూప్ మేస్త్రి ఉంటారు మా మీద గ్రూప్ మేస్త్రి ఉంటారు. గ్రూప్ మేస్త్రికి కంపెనీకి సంబంధం ఉంటుంది. మాకు ఎలాంటి సంబంధం ఉంటుంది కంపెనీలో కాదు సార్. మా మీద గ్రూప్ మేస్త్రి ఉంటారు. అట్లా నేను ఒక్కని కాదు, కొన్ని 100 మంది ఉన్నారు సార్. మేస్త్రి నేను కరెక్ట్ అయితే అనుకుంటాను. నేను తప్పు చెప్తున్నాను కదా సార్. ఇది వలస సార్. అసలు విషయం చెప్పండి. అడిగారు మీరు, ఎందుకు మీరు విలేకరుల ముంగర పత్రిక ముఖంగా అడిగారు సార్. డబ్బులు ఇచ్చి అడిగారు మీరు. మేము 45 మంది వచ్చాం సార్. 15 మంది కొంతమంది చేసారు, కొంతమంది వెళ్ళిపోయారు సార్. ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు? ప్రజెంట్ ఒక 26 మంది ఉంటారు సార్. తెలంగాణ మొత్తంలో మా మేస్త్రీల కాడికి 240 రూపాయలు కూలి దిగింది. 219 దిగింది. నా దగ్గర స్టేట్మెంట్ ఉంది. 219 రూపాయలు కూలి ఇస్తారు సార్ మాకు కంపెనీకి వెళ్ళి. కంపెనీ వీళ్ళకి ఎంత ఇస్తారు? మేము 3,500 రూపాయలు పోయినసారి 3,600 పాటు కట్టాం సార్. ఈసారి 4,000 కట్టలేదు. నెలకు 2 రోజులు 2 లీవులు ఉంటాయి సార్. 15 రోజులు పని చేయాలి, ఒక రోజు ఇంటికి ఉండాలి. 15 రోజులు పని చేయాలి, ఒక రోజు ఇంటికి ఉండాలి సార్. అంటే వీళ్ళకు నెలవారీగా జీతాలు ఫస్ట్ ఇంటికాడ వాళ్ళ అవసరాలకు అడ్వాన్స్ తీసుకుని వస్తారు సార్. 50,000 నుంచి 70,000 వరకు 60,000 అడ్వాన్సులు తీసుకుని వస్తారు సార్. అడ్వాన్స్ తీసుకుని వస్తారు సార్. తీసుకుని నేను ఒక్కనే కదా సార్. మామనాడు డిస్ట్రిక్ట్లో ఒక 34 లక్షల మంది వలస పోతారు. నేను ఒక్కని, నేను ఒక మేస్త్రి, చిన్న మేస్త్రి.
హరితహారం కార్యక్రమంలో భాగంగా వేములవాడ మండలం మల్లారం గ్రామంలోని మడేలేశ్వర స్వామివారి ఆలయ ఆవరణలో మంగళవారం రోజున హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రజక సంఘం సభ్యులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంగళ వజ్రవతో పాటు రజక సంఘం సభ్యులు దేవయ్య తదితరులు ఉన్నారు. ఇవి ఈనాటి సిటీ వార్తలు. తిరిగి సిటీ వార్తలలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.